అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం యోగాసనాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సూర్య నమస్కారాలతో పాటు వివిధ యోగాసనాలు చేశారు. జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ భారతదేశంలో యోగాకు ఉన్న ప్రాధాన్యతను, ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేసి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా మార్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి చేశారని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యోగా ద్వారా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జూన్ 21వ తేదీ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి పాటుపడిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు యోగాను తన అంతర్భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా సంఘం వారు మనకు ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తున్నారు సార్. ఒకసారి concentration your breath. संविदत्वं संवो मनांसि जानतं यथा पूर्णे సంజాననా చేతిని కళ్ళపైన ఉంచుకోండి. మెల్లగా కళ్ళు ఒప్పెచ్చేయండి. Back and breathe in. Complete head up. Breathe in. Head up. 4. Breathe out. Head down. మీ చిన్ చెస్ట్ తగిలేలా చేయరండి. కొత్త చేసే వాళ్ళు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ అవుతుంది. హెడ్ డౌన్. రిలాక్స్. ఇన్ సెంటర్. To left side, complete breath out, bend your head left side, breathe in, center. 3, right side, breathe in, center. 4, left side, complete, breathe in, center. Breathe out, turn your head left side, breathe in, center. 3, right side, breathe out, breathe in, turn your head, shoulder వరకు వెళ్ళే ట్రై చేయండి. Breathe in, center. 5, right side, breathe in, center. 6, left side, complete breath out. Slowగా rotate చేయండి. Left, breath out. 2, right, breathe in, back side, left, breath out. బ్రీత్ అవుట్. ఐస్ ఓపెన్ చేయాలండి. ఐస్ క్లోజ్ చేయొద్దు. బ్రీత్ ఇన్, రైట్ బెండ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. 3, బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. 4, బ్రీత్ అవుట్. రిలాక్స్ ఫ్రంట్ టు బ్యాక్. First, when hands open, breathe out, open, breathe in. 2, breathe out, breathe in. 5 and 6. Slowly. అందరికీ ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా
ఈరోజు మనందరం కూడా యోగా డే కోసం ఎందుకు సమావేశమైనామంటే, మనకి అతి ప్రాచీనమైన విద్య భారతదేశంలో మన యోగులు ఋషులు మనకు అందించినటువంటి ఈ యోగాని మనం తప్పకుండా మన జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని అందరికి కూడా అవేర్నెస్ కల్పించడం కోసం మన ప్రధానమంత్రి గారు సందేశం కూడా మీరు అందరూ విన్నారు. వారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇంటర్నేషనల్ యోగా డేని ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం కోసం వారు దాన్ని ప్రకటించడం జరిగిందండి. కాబట్టి ఒకప్పుడు భారతదేశంలోకే పరిమితమైనటువంటి యోగా ప్రపంచవ్యాప్తమైంది ఈరోజు. కాబట్టి ఎక్కడ పుట్టిందో అక్కడ ప్రాముఖ్యతను కోల్పోకూడదు. మనందరం కూడా మన యోగులు ఋషులు మనకు అందించినటువంటి యోగాని మనందరం కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. నేను కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తాను 1 hour. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క లైఫ్ స్టైల్లో ఈ మధ్యకాలంలో మనందరికి కూడా తెలుసు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని అంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. అంటే ఏంటి, మన పేరెంట్స్ అందరు కూడా వ్యవసాయం చేశారు, అనేక రకాల కార్యక్రమాలు చేశారు, మనందరూ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చాము, లేకపోతే ఏదో రకమైనటువంటి మన ప్రొఫెషన్ మారిపోయింది. దానివల్ల మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. దాంతో మన హెల్త్ మీద ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా మనందరం కూడా యోగాని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమే ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి యోగా అంటే కేవలం ఏదో ఎక్సర్సైజ్ కాదండి. బాడీ, శరీరం, మనస్సు 3 కూడా, అంటే శరీరము, మనస్సు, ఆత్మ 3 కూడా సంగమం అవుతుంది అన్నమాట దీని ద్వారా. కాబట్టి తప్పకుండా కేవలం యోగా అంటే ఎలా వస్తుందంటే కేవలము ఇదొక్కడే చేయడం కాదండి, మన ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మనం మార్చుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీ, మైండ్, సోల్ 3 కూడా అది తప్పకుండా ఎనర్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి సాత్విక ఆహారము, జీవిత శైలిని మనం మార్చుకోవటము, యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము. మనము ఏజింగ్ కాకుండా ఉండటం కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్ అంటే డైలీ ఏదో రొటీన్గా కాకుండా ఒక ఇష్టంగా మనం కనుక ఈ కార్యక్రమాన్ని కనుక చేపడితే తప్పకుండా మనకి హెల్తీగా ఉండగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా ఈ యోగాని డైలీ ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంత పనొత్తుడున్నా దయచేసి ఉదయం 5 గంటలకు లేచి యోగాని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ వస్తుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఉంటే బాగా పనిచేయగలుగుతాం. చాలామంది ఈ మధ్యకాలంలో స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూస్తూ ఉంటే ఓబిసిటీ సమస్యలు, చిన్నప్పటి నుంచి రకరకాలైనటువంటి హెల్త్ డిజార్డర్స్ వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లలు అన్నం తింటలేరంటే సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిమని, తల్లి అటుపోవడం, తండ్రి ఇటుపోవడం, ఈ బిజీ షెడ్యూల్ లోపల పిల్లల్ని సగం మనమే పాడు చేస్తూ ఉన్నాం. సెల్ మీద ఎంతైతే దాస పెడుతున్నారో, సెల్ ఫోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, దాంట్లో కనీసం ఒక 1/10 మీరు యోగా మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ శరీరాన్ని మీరు ప్రేమించుండ్రి, మీరు అందంగా కనబడతారు, శరీర సౌష్ఠవం బాగుంటుంది, చూడడానికి బాగుంటారు. మనిషిని చూడగానే కొంచెం బాగుంటే మాట్లాడడానికి కొంచెం బాగా అనిపిస్తుంది. మన శరీరాన్ని ముందు మనం ప్రేమించుకుంటే, మనల్ని మనం గౌరవించుకుంటే సమాజంలో మనకు ఒక ముద్ర ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న వాళ్ళని, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1991 నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇదే గ్రౌండ్లోంచి బయటికి పోయినప్పుడు ఒక నాయకుడిని చూసినాను. ఆ నాయకుడు 91లో ఎట్లున్నాడో ఇప్పుడు 2026లో కూడా అట్లే ఉన్నాడు. ఇందాక మనం మోడీ గారిని చూసినాం ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. ఎంతవారి ఏజ్? మీరు మోడీ గారిని చూడండి, 12 ఏళ్ళ వారి ప్రధానమంత్రి జీవితంలో ఒకసారి ఆవలింత దీయంగా, ఒకసారి నిద్రపోంగా, ఒకసారి కూరికినట్టు ఇట్లానంగా అట్లానంగా ఏమన్నా కనబడిండా ఒకసారి మనిషిని ఆలోచించారు. 12 సంవత్సరాలుగా ఒక మనిషి 24/7 అన్ని కార్ల నుంచి 360 degrees ఆయనను కార్నర్ చేస్తూ ఉంటాయి కెమెరాలు. కారు దిగిన మరుక్షణం నుంచి కారు ఎక్కేంత వరదాకా 360 degrees ఆయనని కార్నర్ చేస్తూ ఉంటే ఏ కార్నర్లో చూసినా మనిషి ఒక్కసారి కూడా అలసిపోయినట్టు కనబడాడు. భోజనపు అలవాట్లలో కొంచెం మార్పులు అయితే తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఎవరికి నచ్చిన భోజనాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే దయచేసి మీ శరీరాన్ని మీరు ప్రేమించుకో. అమెరికాలో ఒక అతను సెల్ ఫోన్ వచ్చిన నుంచి ప్రతిరోజు ఉదయం ఒక ఫోటో తీసుకుంటాడు, సెల్ఫీ. స్నానం చేసి రెడీ కాగానే రోజు ఒక ఫోటో తీసుకుని అలవాటు చేసుకున్నాడు. ఎంత చెట్టుకు అంతే కావాలన్నట్టు ఎవరికి ఉండే ప్రెషర్ వాళ్ళకి ఉంటుంది. 30 ఏళ్ళు ఉద్యోగం లోపల కుటుంబానికి దూరంగా ఉన్న మీరు రేపు రిటైర్డ్ అయిన తర్వాత ఒక 30 ఏళ్ళు మీ కుటుంబానికి ఇచ్చడానికి అవకాశం ఉండాలంటే ముందు మీ శరీరం బాగుండాలి. పివి నరసింహారావు గారు 1990లో హైదరాబాద్కి బ్యాక్ వచ్చేస్తారు. ఢిల్లీ నుంచి టికానా అంతా చదువుకొని బ్యాక్ వచ్చేస్తాడు. వచ్చి బంజారా హిల్స్లో కొడుకింట్లో కూర్చుంటాడు. అప్పుడు ఇంకా సెల్ ఫోన్లు రాలేదు, అదృష్టవంతులు వారు.
పేపర్ చదువుతా ఉంటే ఉదయం 8 గంటలకు లోపల ఒక ఫోన్ మోగుతా ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి చెప్తాడు, నాన్న ఢిల్లీ నుంచి హిందూ పేపర్ నుంచి ఒక సీనియర్ రిపోర్టర్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అంటాడు. ఉదయం 8 గంటలకు పేపర్ చదివేశాం. పొద్దున సంతోషం అని చెప్పినటువంటి పివి గారు సాయంత్రం 10 వస్తలేదంటే ఇంకా సంతోషం అంటాడు. అప్పుడు ఎదురుగున్న హిందూ రిపోర్టర్ రియాక్షన్ ఏంటంటే, అదేంది సార్ ప్రధానమంత్రి అవుతున్నా అంటే సంతోషం అన్నారు, బాగుంది, కానీ ప్రధానమంత్రి అయితలేరు అంటే ఇంకా సంతోషం అంటున్నారు, ఇదేంది సార్ నాకు అర్థం కాలే, మీ భాష ఏందో అని అడిగితే అప్పుడు పివి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను తట్టాముట్టా అంతా చదువుకొని హైదరాబాద్కి వచ్చిన 30 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో శ్రీమతిని కోల్పోయినా, కుటుంబాన్ని కోల్పోయినా, అసలు కుటుంబ సభ్యులతో ఏ రోజు కూడా ఒక గంట గడపలేదు. నేను ప్రధానమంత్రి పదవి వస్తే దేశానికి సేవ చేద్దాం అనుకొని సంతోషం అని చెప్పినాను. ఒకవేళ రాలేదు అని మీరు చెప్పి రావట్లేదు అయితే ఇంకా సంతోషం అని ఎందుకు చెప్పినా అంటే, కనీసం నా శేష జీవితం అన్న నా కుటుంబంతో, నా పిల్లలతోటి, నా మన్మళ్ళతోటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో భాగ్యనగరంలో గడుపుదాం అనుకుంటున్నా అని చెప్పినాడు. సో దిస్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ అండ్ ఆఫీసర్స్. ఎక్స్టెన్షన్ వస్తే సంతోషం, ఎక్స్టెన్షన్ రాకపోతే బాధ. 58కి రిటైర్డ్ అయ్యి 60, 60కి రిటైర్డ్ అయ్యి 62, 62కి 65 దాకా ఎక్స్టెన్షన్ అయిన అనేక మంది ఆఫీసర్లు యోగా ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానంలో చేసుకుంటా ఉన్నారు. అందుకని ఎప్పుడు ఏం జరగాలో అక్కడికే రెస్ట్ తీసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటే మీ నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోండి. మనం అందరం కూడా మన శరీరాన్ని ప్రేమిస్తూ నిత్య యవ్వనంగా ఉండాలంటే యోగాని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీరంతా యోగాని అనునిత్యం ప్రాక్టీస్ చేస్తూ నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.